హాయ్! హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. ఇదైతే సండే వ్లాగ్ అండి. మార్నింగ్ మా టిఫిన్ అయితే దోస వేశానండి. ఎగ్ దోస. దాని మీద కారం, కారం వెల్లుల్లి కారం ఎగ్ దోస అండి. చాలా బావుంటుంది. మా హస్బెండ్‌కైతే టిఫిన్ వేస్తున్నానండి. 2 దోసలైతే వేసిచ్చేసానండి. తను చక్కగా తినేశారు. ఆ రోజు సండే గాబట్టి కొంచెం లేట్‌గానే స్టార్ట్ అయింది మా డే. స్కూల్ ఎలాగో లేదు కాబట్టి 6:30కి అలా లేసానండి. సో, బయట అంతా పనులు చేసుకొని టిఫిన్ సెక్షన్‌కొచ్చేసరికి 8:30, 9 అయిందనుకుంటాను. సో, ఇంకా మా బాబు తినేసాడు. నెక్స్ట్ మా హస్బెండ్‌కి ఇచ్చేసాను. తినేసాడండి. తర్వాత రైస్ పెడుతున్నాను. రైస్ వేసి నీట్‌గా వాష్ చేసేసి రైస్ కుక్కర్‌లో అయితే వేసేస్తానండి నేను. ఆ రోజు ఇంకా అయితే చెప్పాను ఎగ్జామ్స్ వస్తున్నాయి బాబుకి. సో, ఇంకెక్కడికి బయటికెళ్ళలేదు. బాబుని చదివిపిస్తానే ఉన్నానండి. ఎగ్జామ్ లేకపోతే సండే ఎక్కడో అక్కడికి వెళ్తాం ఖచ్చితంగా. సో, రైస్ కుక్కర్‌లో అయితే రైస్ వేసేసానండి. అప్పుడే ఆన్ చేయలేదు. ఇంకా అప్పుడు టైం 10:30 అలా అవుతుందనుకుంటాను. సో, ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా బియ్యం అంతా నానిన తర్వాత ఆన్ చేస్తాను. ఈ లోపల చికెన్ తెచ్చారండి మా వారు. చికెన్ నీట్‌గా కడిగేసేసి స్టవ్ మీద వేశాను. ఫస్ట్ చికెన్ లెగ్ పీస్ తెచ్చారండి. లెగ్ పీస్ కర్రీ అయితే చేశాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. తర్వాత పసుపు, ఉప్పు వేసేసి బాగా కలిపేసేసి నెక్స్ట్ టమోటా వేసేసానండి. అయి కొంచెం మూత పెట్టేసిన తర్వాత మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దీనికి కొంచెం హాఫ్ కేజీ చికెన్ దాకా ఉందండి. అందుకే వేశాను. నెక్స్ట్ కొబ్బరి మసాలా వేశానండి. నే ఈ లోపల మా పాప ఈ మధ్యే ఇలా నడవడం నేర్చుకుందండి. అటు ఇటు ఊరికే తిరిగేస్తుంది. చాలా బావుంటుంది గదా! ఫస్ట్ అలా నడుస్తా చూడడం అంటే. అసలెక్కడ ఆగట్లేదండి. నడుస్తానే ఉంటుంది. అన్నీ లాగేస్తుంది. తర్వాత మరో పక్క చారు పెట్టేసానండి. చికెన్ కాంబినేషన్ రసం చాలా బావుంటది గదా! మీకు ఒకవేళ రసం రెసిపీ కావాలంటే అడగండి. వీడియో పోస్ట్ చేస్తాను. తర్వాత చికెన్ కొంచెం మగ్గిన తర్వాత గరం మసాలా, ధనియాల పొడి వేసేసి కొంచెం వాటర్ పోసేసి అలా కొంసేపు మగ్గిచ్చానండి. ఒక 5, 10 మినిట్స్‌లో కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ లోపల రసం కూడా తెల్లిపోతుందండి బాగా. సో, ఆపేసాను. ఇంకా అలా మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ ఆర్ 7 మినిట్స్ ఉంచేసిన తర్వాత కట్టేసానండి. అంతే చాలా ఈజీగా అయిపోతుందండి కర్రీ. ఈ లోపల వంటలుంటాయి కదండీ! కొంచెం కర్రీ చేసిన తర్వాత అయి వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా బాబు అప్పటికి 12:30 అయిపోయినట్టుంది. ఆకలేస్తుంది అంటే అన్నం పెట్టేసానండి. వాడిదయిపోయింది. అన్నం తినేసాడు. కర్రీ చూడండి ఎంత బా వచ్చిందో కర్రీ. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది గదా! నెక్స్ట్ మేము పెట్టుకుంటున్నామండి అన్నము. మా హస్బెండ్‌కి పెడుతున్నాను నేను ప్లేట్‌లో. మా పాపని ఎత్తుకొనున్నాడు నేను పెడుతుంటే. లేదంటే అస్సలు ఉంచదు. ఒక్క దగ్గర అన్నీ లాగేస్తది. గందరగోళం చేసేస్తది అన్నీ. అంత నీట్‌గా అయితే ఉంచదండి ఇల్లు. గందరగోళం అయిపోతది. ఇంకా అన్నీ సర్దుకోవడంతో సరిపోతది నాకు రోజంతా. సో, మా హస్బెండ్‌కైతే పెట్టిచ్చేసాను. ఆయన మా పాపని ఎత్తుకొనున్నారని చెప్పాను గదా! వచ్చి తినవే అంటే ఎట్లా అన్నీ లాగేస్తది. పెట్టులే నేను తింటాను అని చెప్పారు. తర్వాత నాకైతే పెట్టుకున్నానండి. కర్రీ అయితే చాలా బా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రా కూర్చో తిందు అని చెప్పి పిలుస్తున్నాను. కానీ ఆయనేమో పాప అంతా లాగేస్తది. నువ్వు తినలే కెమెరా అది లాగేస్తది అని చెప్పి చెప్తున్నారు. నేను రైస్ పెట్టుకున్నాను. తర్వాత కర్రీ వేసుకున్నాను. దీనికి కాంబినేషన్ ఆనియన్స్ కానీ నంచుకొని తింటే సూపర్ ఉంటదండి. నాకు ప్రతి కర్రీలో ఒక ఆనియన్స్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. అదిగోండి ఆనియన్స్ పెట్టుకొని కొంచెం కలుపుకొని నెమ్మదిగా తింటున్నాను.
అలాగా అయిపోయిందండి మా సండే లంచ్ అంతా. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి సండే. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. మా హస్బెండ్ కూడా కూర్చున్నారండి, తింటున్నారు. చాలా బాగుంది కర్రీ అని చెప్తున్నారు. మా బాబుది ముందే అయిపోయింది లంచ్ చేయడం. చికెన్ కాంబినేషన్ రసం అయితే చాలా బాగుంటుంది. అలాగా మా సండే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా ఈవినింగ్ అండి, మా బాబుకి ఎగ్జామ్స్ అని చెప్పాను కదా, చదువుకుంటున్నాడు. ఇంకా ఆ టైంలో ప్రతి ఈవినింగ్ ఏదో ఒక ఫ్రూట్ అయితే కోసిస్తానండి. ఆ రోజు దానిమ్మకాయ ఒలిచిస్తున్నాను. ఇంకా మా పాప ఒలుస్తుండంటే ఆమెకి చాలా ఇష్టం ఈ దానిమ్మకాయ అంటే. హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఇన్స్టెంట్గా బ్లడ్ రావాలంటే దానిమ్మకాయ ఒకటి తింటే చాలు డైలీ. ఇంకా ఆమె కొలిచేది అంతసేపు కూడా ఉండదండి, లాగేసుకుంటా ఉంటుంది. ఇప్పుడే చూడండి ఎంత వెయిట్ చేస్తుందో. తనతోనే నాకు డే అంతా గడిచిపోతుంది. తను చేసే పనులు, తను చేసే అల్లరి, తను చేసే అన్ని అంతా పనులన్నీ అడ్డం వచ్చేసిద్దండి. తర్వాత నేను ఒలిచేదాకా కూడా కంప్లీట్గా వెయిట్ చేయట్లేదు, చూడండి ఇట్లా లాగేసుకుంటుందో. ఇంకా మా బాబుని కొంతసేపు చదివిపించానండి. ఇంకా నైట్ అయిపోయింది. ఈ లోపల మా హస్బెండ్ ఎక్కడికో బయటికి వెళ్ళినట్టున్నారు, అప్పుడే వచ్చినట్టున్నారు. సో అదే మేము చూసి మాట్లాడుతున్నాము. అంతే అండి ఈ వ్లాగ్. నెక్స్ట్ కలుద్దాం. బాయ్.